హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఫైనల్గా మనకైతే ఈరోజు బిట్ కాయిన్ గ్రీన్ జోన్లోకి అయితే వచ్చేసింది. ఫైనల్గా మనం ఒకసారి ట్రేడింగ్ వ్యూ చార్ట్ డిస్కస్ చేద్దాము. అలానే కొన్ని మేజర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఈథీరియం ఈటీఎఫ్స్ గురించి బిట్ కాయిన్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో బిట్ కాయిన్ అయితే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఆల్మోస్ట్ 65,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక దశలో ఇది $65,228 వరకు కూడా రీచ్ అయింది. సో ఇప్పుడైతే ఈ రోజైతే గుడ్ మూవ్‌మెంట్ అయితే ఉంది బిట్‌కాయిన్‌కి. సో మనం లాస్ట్ అంటే డే చార్ట్ చూస్తే ఎప్పుడు 65,000 వరకు ఉంది అంటే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ ఎ మంత్ ఎగో అరౌండ్ జూన్ 17 ఆ టైంలోనైతే మనకి ఈ రేంజ్‌లో ఉంది. అంటే జూన్ 18థ్ టు 20థ్ ఆ టైంలో అప్ అండ్ డౌన్ ట్రేడ్ అయింది. సో ఎగ్జాక్ట్‌లీగా మనకి ఆల్మోస్ట్ మంత్ తర్వాత అయితే సేమ్ లెవెల్‌కి అయితే వచ్చింది. సో మీకు గుర్తుండుంటుంది 2, 3 వారాల క్రితం అయితే బిట్‌కాయిన్ చాలా అంటే డంప్ అయినప్పుడు అరౌండ్ 53, 54లో ఉన్నప్పుడు చాలామంది అప్‌సెట్ అయ్యారు. ఆ టైంలో గూడా మనము చాలా వీడియోస్‌లో చెప్పాము. మళ్ళీ అప్ అవుతుంది. అంత నిరాశ చెందాల్సిన అవసరం లేదని. జస్ట్ ఏంటంటే ఈ అప్ అండ్ డౌన్ అన్నది ఈ ఆల్మోస్ట్ 15-20% ఈ కరెక్షన్స్ అన్నది బుల్ మార్కెట్లో నార్మల్. ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి నేను జూమ్ అవుట్ చేశాను డే చార్ట్. సో చూడండి ఎప్పుడు కూడా మనకి ఓన్లీ అప్ ట్రెండ్ అయితే ఉండదు మార్కెట్. ఈ డిప్స్ అన్నది నార్మల్. సో ఇప్పుడు కూడా మనకి ఇంకా డిప్ కాదని చెప్పలేము. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కసారి ఈ 66,000 లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే, సో ఇప్పుడు మనం 65,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నాము. ఒకవేళ మనకి 66 దగ్గర గుడ్ రెసిస్టెన్సీ ఉంది. 66,200 అది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మనము లాస్ట్ 74,000 అయితే ఎక్కడైతే ఆల్ టైమ్ హై ఉందో ఆ ఆల్ టైమ్ హైని రీచ్ కావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో మనకి దీనికి నెక్స్ట్ 2 వీక్స్‌లో 2 క్రిటికల్ అంటే కీలక అంశాలైతే ఉన్నాయి మన బుల్లిష్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఒకటొచ్చేసి ఇథీరియం ఈటీఎఫ్. ఇథీరియం ఈటీఎఫ్ అన్నది జూలై 23 నుంచి ట్రేడ్ అవుతుంది. సో అది మనకి కొంచెం బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలానే యూఎస్ నాష్విల్‌లో బిట్‌కాయిన్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది నెక్స్ట్ వీకు. సో హ్యూజ్ అంటే బిట్‌కాయిన్‌కి సంబంధించిన ఇండస్ట్రీ లీడర్స్ అనుకోవచ్చు. ఎవరైనా వాళ్ళొచ్చి ఆ బిట్‌కాయిన్ ఈవెంట్‌లో మాట్లాడే ఛాన్సెస్ ఉంది. అయితే ఈసారి డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నాడు బిట్‌కాయిన్ గురించి మాట్లాడడానికి. అది కూడా మనకొక బుల్లిష్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి న్యూస్ ఏంటంటే ఆహ్, నిన్ననే అంటే నిన్న మార్నింగ్ ఇండియా టైమ్ ఈవినింగ్ ఇండియా టైమ్ అనుకోవచ్చు. జా జేడీ వాన్స్ అతన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తుండు గదా! జేడీ వాన్స్ అనే అతను వైస్ ప్రెసిడెంట్‌గా అనౌన్స్ చేశారు. అంటే ఈ డొనాల్డ్ ట్రంప్‌తోని తను వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు. సో ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఈ జేడీ వాన్స్ అనే అతనైతే ప్రో క్రిప్టో అంటే క్రిప్టోకి చాలా నమ్మే నమ్మే వ్యక్తి అన్నట్టు. సో తను ఆల్మోస్ట్ ఇదివరకు ఎలక్షన్ ఫైలింగ్స్‌లో అబౌట్ 100,000-200,000 బిట్‌కాయిన్ గూడా 100,000-2,000 డాలర్స్ బిట్‌కాయిన్ గూడా బై చేసినట్టు ఎలక్షన్ ఫైలింగ్స్‌లో నామినేషన్స్‌లో మెన్షన్ చేశాడు. సో అలానే ఈ మధ్య మనం ఒక క్రిప్టో బిల్లు వస్తే గూడా సెనేట్‌లో దానికి అనుకూలంగా ఓట్ చేశాడు. సో బేసిక్‌గా ఇప్పుడేమవుతుందంటే నవంబర్ ఎలక్షన్స్‌లో ఆహ్, డొనాల్డ్ ట్రంప్ ప్రో క్రిప్టో అలానే వాన్స్ కూడా ప్రో క్రిప్టో అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా క్రిప్టోకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. సో అదేంటంటే ఒకవేళ వీళ్ళు ఈ పార్టీకి అయితే విన్ అయితే మాత్రం మనకి ప్రో క్రిప్టో గవర్నమెంట్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా 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 అయితే ఉన్నాయి. అది ఒక మేజర్ న్యూస్. అలానే ఇప్పుడు మనం ఈ బిట్‌కాయిన్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ జూస్తే లాస్ట్ 7 డేస్‌లో ఆల్మోస్ట్ 1.5 బిలియన్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే వచ్చినాయి. మనం అబ్జర్వ్ చేసాం గదా! వీక్స్ నుంచి జర్మనీ వాళ్ళు ఎలా సెల్ జేస్తున్నారో, దానికి రెట్టింపు ఆల్మోస్ట్ అంతే ఆహ్, లెవెల్‌లో ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ కూడా మనకొస్తున్నాయి. 1.5 బిలియన్ ఈటీఎఫ్స్ లాస్ట్ 7 డేస్‌లోనే అయితే వచ్చినాయి. అలానే ఓవరాల్ టోటల్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకైతే 16 బిలియన్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే వచ్చినాయి సిన్స్ జాన్యురీ. వితిన్ 7 మంత్స్‌లోనే. ఓన్లీ మండే రోజు మాత్రమే మనకి 300 మిలియన్ బిట్‌కాయిన్ అయితే వచ్చినాయి. సో ఇదే న్యూస్ మనకి ఎరిక్ బాల్కునస్
తను బ్లూంబెర్గ్ ఈటీఎఫ్ అనలిస్ట్ అన్నట్టు. తను మొత్తం ఓన్లీ ఈటీఎఫ్స్ గురించి ట్రాక్ చేస్తుంటాడు. తను ఎక్కువగా రిపోర్ట్ చేసేది కూడా ఈటీఎఫ్. అంటే వెరీ పాపులర్ అండ్ వెరీ థరో గై అన్నట్టు ఈటీఎఫ్స్ గురించి. తను చెప్తుంది ఏందంటే వాళ్ళు ఎప్పుడైతే ఈటీఎఫ్ అనౌన్స్ చేశారో ఈ ఫస్ట్ 1 ఇయర్‌లో ఆల్మోస్ట్ 15 బిలియన్ టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే ఫస్ట్ 1 ఇయర్‌లో మేబీ ఈ బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ 12-15 బిలియన్ కావచ్చు అన్నారు. బట్ సర్ప్రైజ్ ఏంటంటే వితిన్ 6 మంత్స్‌లోనే మనం 16 బిలియన్ క్రాస్ చేసాం. సో వాళ్ళు 1 ఇయర్ టార్గెట్ పెట్టుకుంటే వితిన్ 6 మంత్స్‌లోనే ఆ టార్గెట్‌ని అచీవ్ చేశారు. సో అంత సక్సెస్‌ఫుల్ అని చెప్పొచ్చు బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్. అలానే ఈ పై క్లిప్ కూడా నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాను. సో, బేసిక్‌గా ఇదేంటంటే తను లారీ ఫింక్, బ్లాక్ రాక్ సీఈఓ. తను హ్యూజ్ అడ్వకేట్ అయిపోయాడన్నట్టు బిట్‌కాయిన్ గురించి. ఎక్కడైనా టీవీలో గాని, ఎక్కడైనా గూడా ఆహ్, పాజిటివ్‌గానైతే మాట్లాడుతున్నాడు. సో, దానివల్ల గూడా ఈ బ్లాక్ రాక్ ఈటీఎఫ్స్ అన్నది కొంచెము ఎక్కువ సేల్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంతకుముందు మనం చెప్పినట్టు జేడీ వాన్స్ గురించి గూడా ఇది న్యూస్ ఆర్టికల్. బేసిక్‌గా తను 2020 నుంచే క్రిప్టోలో ఉన్నాడు. 100,000-250,000 బిట్‌కాయిన్ అయితే బై చేశాడని చెప్పాడు ఎలక్షన్ అఫిడవిట్‌లో. సో, అది న్యూసు. అలానే ఇంకొకటి ఇప్పుడు మనము బిట్‌కాయిన్ ప్రైస్ ఇండెక్స్ చూసుకుంటే ఓవరాల్‌గా ఈ ఇయర్‌లోనైతే మనం 53% అప్ అయితే ఉన్నాము. సో, మోస్ట్ ప్రాబబ్లీ మనము ఆగస్టులోనైతే ఇంకా ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. అలానే ఇంకొక న్యూస్ ఏంటంటే ఇది మౌంట్ గాక్స్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! మౌంట్ గాక్స్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు ఎవరైతే లాస్ అయ్యారో బిట్‌కాయిన్ రిఫండ్ చేస్తున్నారు. నేను ఇదివరకు చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అదైతే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 9 బిలియన్ బిట్‌కాయిన్ వాళ్ళందరికీ పంపించేస్తున్నారు. ఎవరైతే లా లాస్ అయ్యారో. సో, ఆల్మోస్ట్ 140,000 బిట్‌కాయిన్. సో, ఇది కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు మార్కెట్‌లో. బట్ లక్కీగా మనకి ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అవన్నీ ఉన్నాయి గాబట్టి, ఇది బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటున్నాను. సో, మోస్ట్‌లీ మార్కెట్ గూడా అలానే ఎక్స్‌పెక్ట్ జేస్తుంది. ఎందుకంటే, జర్మనీ సెల్లింగ్‌నే తట్టుకొని ఉంది గాబట్టి, సో, మోస్ట్ ప్రాబబ్లీ అదే జరగొచ్చు. సో, ఒక్కసారి ఇంకా మనకి ఈరోజు హై అంటే ఎక్కువ ఆల్ టైమ్ హై ఉన్న కాయిన్స్ ఏంటి అంటే, ఎక్కువ పంప్ అవుతున్న కాయిన్స్ ఒకటి పాప్‌క్యాట్, అలానే ఆహ్, వరల్డ్ కాయిన్ కూడా బానే ఉంది 20%. ఇంకా మిగతాయి బాంక్, ఓఎం ఇది మనము రియల్ వరల్డ్ అసెట్ గురించి చాలా సార్లు డిస్కస్ చేసాం. ఈ కాయిన్ ఇది కూడా 4.5%. అలానే 5.8%. సో, ఓవరాల్‌గానైతే గుడ్ డే అని చెప్పొచ్చు. గుడ్ డే, గుడ్ వీక్ అని చెప్పొచ్చు. ఈవెన్ వీక్లీ చార్ట్ కూడా మనకి చాలా గ్రీన్‌లోనే ఉంది. సో, ఇది ఆహ్, ఈరోజు బిట్‌కాయిన్ క్రిప్టో అప్డేట్స్. సో, మళ్ళీ మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.